కల్పించారు. దీంతో ఒక్క హైదరాబాద్లోనే ఈ స్కీమ్ రికార్డు సృష్టించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 1,75,000 అక్రమ నిర్మాణాల్ని గుర్తించిన అధికారులు 1,50,000 మందికి నోటీసులు జారీ చేశారు. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలోని 18 సర్కిల్ ఆఫీసులు దరఖాస్తుదారులతో కిటకిటలాడాయి. ఈ స్కీమ్ ద్వారా దాదాపు 800 కోట్ల రూపాయలు ఆర్జించామని, ఇంత స్పందన వస్తుందని తాము ఊహించలేదని అధికారులు చెప్తున్నారు. ఇకపై అక్రమ కట్టడాల్ని సహించేది లేదని అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. ఆంధ్ర ప్యారిస్ తెనాలి నుంచి ఓ గణిత శాస్త్రవేత్త ప్రపంచానికి పరిచయమయ్యాడు. లెక్కల్లో కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ ప్రపంచ గణిత శాస్త్రవేత్తల మెప్పు పొందుతున్నాడు. సరైన చేతులు లభిస్తే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తానంటున్నాడు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శ్రీనివాసరాఘవ గణితంలో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఇప్పటి వరకు థియరీ ఆఫ్ నెంబర్స్, ఎలక్ట్రిక్ ఫంక్షన్స్, హైపర్ జామెట్రిక్ సిరీస్, కంటిన్యూస్ ఫ్యాక్షన్స్, రీ సిరీస్లలో శ్రీనివాసరాఘవ చేసిన నూతన ఆవిష్కరణలు ప్రపంచ గణిత శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రపంచం గర్వించదగ్గ గణిత మేధావి శ్రీనివాస రామానుజమే తనకు స్ఫూర్తి అంటున్నాడు శ్రీనివాసరాఘవ. రామానుజం ఆపేసిన రీ సిరీస్ ను పూర్తి చేయడమే తన లక్ష్యం అంటున్నాడు ఈ యువ గణిత శాస్త్రవేత్త. మొదట నేను చేసే వర్క్ థియరీ ఆఫ్ నెంబర్స్, ఎలిప్టిక్ ఫంక్షన్స్, హైపర్జామెట్రిక్ సిరీస్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, క్యూ సిరీస్. రామానుజన్ తన చివరి కాలంలో చేసిన మాక్ తీటా ఫంక్షన్స్, ఫాల్స్ తీటా ఫంక్షన్స్ ఈ కేటగిరీలోకి ఇంకా ఉన్నాయి. అవి శ్రీనివాస రామానుజన్ గురించి చదవటం, తెలుసుకోవడం ద్వారా ఆయన ద్వారా ఇన్స్పిరేషన్, స్ఫూర్తి పొంది అక్కడి నుంచి నేను ఆయన పందాలో చేసుకుంటూ, అంటే ఆయన ఎలా చేసాడో అలాగే చేసుకుంటూ వెళ్ళాను. శ్రీనివాస్ కు సరైన స్ఫూర్తి లభిస్తే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తాడని అతని తల్లి చెబుతోంది. శ్రీనివాస్ చేస్తున్న ఆవిష్కరణలు చూసి ఆశ్చర్యపోయానని అతనికి అండదండలు అందిస్తున్న ప్రొఫెసర్ అంటున్నారు. రామానుజానికి ఎంతో ప్రీతికరమైన క్యూ సిరీస్, మాక్ తీటా ఫంక్షన్స్ వంటి క్లిష్టమైన భావాల మీద ఇతనికి అద్భుతమైన ఇంట్యూషన్తో అనేక ఐడెంటిటీస్ తయారు చేసి నా దగ్గరికి పట్టుకొచ్చాడు. అతని పాఠవాన్ని చూసి వాటి విలువ తెలియజేయగల బ్రూస్ బ్రెంట్ దగ్గరికి ఇతన్ని రెఫర్ చేయడం జరిగింది. ఎన్నో విదేశీ యూనివర్సిటీల నుంచి ఆహ్వానాలు అందుతున్నా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ముందుకు వెళ్లలేకపోతున్న తనకు సాయం చేయాలని శ్రీనివాస్ కోరుతున్నాడు. చక్కనమ్మ చిక్కితేనే అందమంటు